శ్రీ శ్రీనివాసరావు సాత్వికరా దంపతులు శ్రీవారికి ఆభరణాలను కాంపౌండానికి వినియోగించే వెండి వస్తువులను ఈవో శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యంకు అందజేశారు. ముందుగా ఆలయం ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం నుంచి మంగళ వాయిద్యాల నడుమ ఈ ఆభరణాలను వెండి పాత్రలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు దాతలైన స్వామివారి దర్శన ఏర్పాటు చేసి అందజేశారు. శ్రీ కళ్యాణ వెంకన్నకు కానుకలు సమర్పించడానికి భక్తులు విశేషంగా వస్తుండడం ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ శ్రీ పి వెంకటరామరెడ్డి, సివిఎస్ఓ శ్రీ జీవీజీ అశోక్ కుమార్, ఈఓ శ్రీమతి రెడ్డమ్మ, ఎలక్ట్రికల్ డిఈ రామ్మూర్తి, ఏఈఓ శ్రీ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారి యొక్క అనుగ్రహం భక్తులందరికీ కూడా నిరంతరం లభించాలని ఆర్కియాలజీ సౌజన్యంతో సమగ్రమైన మనం భక్తులకు ఏర్పాట్లు మెరుగుపరచడంలో కొంతవరకు సఫలీకృతం అవుతున్నాం. శ్రీనివాస మంగాపురం క్షేత్రం గురించి కూడా అందరికీ పరిచయం చేస్తూ అందరినీ ఇక్కడికి ఆకర్షించాలన్నది తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఉద్దేశం. ఈ ప్రయత్నానికి అనేక మంది భక్తులు దాతలుగా మారి ముందుకొచ్చి వారి సహాయాలను అందిస్తూ స్వామికి వారికి ఉన్న భక్తిని కొంత భక్తిగా చూపిస్తూ స్వామికి మరిన్ని సేవలు చేయడానికి ముందుకొస్తున్నారు. ఈరోజు అలాంటి ఒక మంచి సంఘటన మనందరం కూడా చూసాం. ఇరువురు దంపతులు వారి కుటుంబ సభ్యులతో పాటు వచ్చేసి స్వామివారికి మనకి ఆభరణాలు వాహన సేవల్లో కావాలి కాబట్టి ఆ స్వామికి కావాల్సిన వాహన సేవలకి కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా చేయడానికి వీలుగా మనకి హైదరాబాద్ వాస్తవ్యులు పెమ్మరాజు మహాలక్ష్మి గారు, పెమ్మరాజు నాగషణ్ముఖ గారు, వారి కుటుంబ సభ్యులు సోదర సోదరీమణులందరితో పాటు వచ్చేసి స్వామివారికి ఈ బంగారం కానుకలు వారు ఇచ్చారు. అలాగే మన తిరుపతి వాస్తవ్యులు శ్రీనివాసరావు గారు వారు వచ్చేసి స్వామివారి అభిషేకానికి కావాల్సిన పాత్రలు, వెండి పాత్రలు తీసుకొచ్చి నూతనంగా ఈ మధ్యనే వివాహమైన వారి కొడుకు కోడలతో పాటు సమానంగా వచ్చి వారు కూడా ఈరోజు అర్పించారు. వారందరికీ కూడా కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క దివ్యమైన అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని, వారి కుటుంబం యావత్తూ కూడా ఆరోగ్యంగా ఉండి ఆనందంగా ఉండి 4 కాలాల పాటు సంసారంతో వారి సమాజంలో ఒక పెద్ద గుర్తుగా ఎదిగి అందరికీ కూడా స్ఫూర్తిని అందించి వారందరూ అనేక మందిని స్వామి యొక్క పాదాల దగ్గరికి తీసుకురావడానికి వారి వంతు కృషి వారు చేయడానికి ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామి శక్తి ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తూ